శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం అంటే 2024 శని త్రయోదశి డిసెంబర్ 28న వచ్చింది. హిందూ మతంలో త్రయోదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రదోష ఉపవాసం కూడా పాటిస్తారు. శనివారం త్రయోదశి రావడంతో శని త్రయోదశి తిథిగా పిలువబడుతుంది. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం శని త్రయోదశి తిథి రోజున శనిదేవుడిని శివుడిని పూజించడం వల్ల శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి. ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి ఈశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున కొన్ని ప్రత్యేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. శనీశ్వరుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడి ఆశీర్వాదం పొందడానికి కొన్ని నియమాలను పాటించడం అవసరం. తద్వారా జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవలసిన అవసరం లేదు. శని త్రయోదశి అనేది హిందూ మతంలో ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున ఉపవాసం చేయడం ఫలవంతం. శని త్రయోదశి శివుడికి శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఆశీర్వాదం పొందడానికి ఉపవాసం పాటిస్తారు. శని త్రయోదశి రోజు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందే సువర్ణావకాశం లభిస్తుంది. ఈ రోజున పూజ చేయడం ద్వారా శని దోషం నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు. అంతేకాదు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం శని దోషంతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. శనిదేవుని అనుగ్రహం వల్ల ఆయుష్ ఆరోగ్యం కూడా పెరుగుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలోని త్రయోదశి తిథి అంటే డిసెంబర్ 28 శనివారం 2024 తెల్లవారుజామున 2:28 ప్రారంభమై డిసెంబర్ 29 ఆదివారం తెల్లవారుజామున 3:33 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శని త్రయోదశి ఉపవాసం ఈ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ శనివారం మాత్రమే. ఈ రోజున సంధ్యా సమయంలో పూజలకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పూజ సాయంత్రం 5:25 నుండి రాత్రి 8:16 వరకు ఉంటుంది. శని త్రయోదశి రోజున స్నానం చేసిన తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివునితో పాటుగా అన్ని దేవుళ్లను పూజించవచ్చు. ఉపవాసం ఉండాలనుకుంటే పవిత్ర జలాలు పూలు అక్షింతలతో ఉపవాస దీక్షను మొదలుపెట్టాలి. ఆ తర్వాత సాయంత్రం పూజ గదిలో సాయంత్ర దీపం వెలిగించాలి. తరువాత శివాలయం లేదా ఇంట్లో శివుని ప్రతిష్టను నిర్వహించాలి. వీలైతే శనీశ్వరుని ఆలయంలో ఆవనూనె దీపం వెలిగించాలి. అనంతరం నెయ్యి దీపంతో శివునికి హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. శని త్రయోదశి నాడు దోషాలు తొలగిపోవాలంటే నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి. 9 ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. శని వాహనమైన కాకులకి ఆహారాన్ని పెడితే కూడా మంచిది. అలాగే నల్ల చీమలకు పంచదారని ఆహారంగా పెడితే మంచి ఫలితం కలుగుతుంది. రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే కూడా శని త్రయోదశి నాడు మంచి ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత 11 ప్రదక్షిణలు చేస్తే దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. ఇలా ఈ విధంగా శని త్రయోదశి నాడు ఆచరించినట్లయితే సకల దోషాలు తొలగిపోయి శుభాలు పొందవచ్చు.
శని త్రయోదశి రోజు పొరపాటును కూడా ఎవరికీ అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే శనిదేవుడు సత్యదేవుడు కనుక ఈ రోజున అబద్ధం చెప్పకూడదు. శనీశ్వరుడికి కోపం చాలా సులభంగా వస్తుంది కనుక శని త్రయోదశి రోజున ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరినైనా అవమానించడం శని దోషాన్ని కలిగిస్తుంది కనుక ఈ రోజున ఎవరిని అవమానించకూడదు. నలుపు రంగు శనిగ్రహం రంగుగా పరిగణించబడుతుంది కనుక ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఇనుప వస్తువులు శనీశ్వరుడికి చిహ్నంగా పరిగణించబడతాయి కనుక ఈ రోజున ఇనుప వస్తువులను దానం చేయకూడదు. అరికాళ్ళు లేదా పాదాలతో ఎవరినైనా తాకడం శని దోషాన్ని కలిగిస్తుంది. శనీశ్వరుడికి ఒకరి గురించి చెడుగా మాట్లాడడం ద్వారా కోపం తెప్పించవచ్చు కనుక ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు. మద్యం సేవించడం వల్ల శని దోషం పెరుగుతుంది. అయితే శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని ఆరాధించాలి. నల్ల నువ్వులను దానం చేయాలి. రావి చెట్టుకు నీరు అందించాలి. హనుమంతుడికి పూజ చేస్తే మంచిది. పేదలకి ఆహారం పంపిణీ చేస్తే శుభం జరుగుతుంది. శని చాలీసా చదివితే మేలు కలుగుతుంది. శని దోషంతో బాధపడే వారికి శని త్రయోదశి నాడు ఉపవాసం ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు. శని దోషం ప్రభావం వల్ల జీవితంలో అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు మొదలైన అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి, ఐశ్వర్యం లభిస్తాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ఆయుష్, ఆరోగ్యం పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనసుకి ప్రశాంతత లభించి శుభం కలుగుతుంది. స్వస్తి, శుభమస్తు.